నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫర్ గర్ల్స్ అయితే టోర్నీ అయితే స్టార్ట్ అయింది. ఈ టోర్నీకి సంబంధించి అంతర్జాతీయ క్రీడాకారుడు మనోజ్ కుమార్ ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నీని అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనమైతే ఈ టోర్నమెంట్ ఎక్కడైతే జరుగుతుందో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఈ బ్యాడ్మింటన్ కోర్టులోనే ఉన్నాం. అసలు సార్ని అడిగి తెలుసుకుందాం ఈ టోర్నీ యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ టోర్నీని ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు, పిల్లల్లో ఇటువంటి టోర్నీలు ఏ విధమైన పోటీని పెంచుతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అలాగే కోచ్ అయిన మనోజ్ కుమార్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఈ టోర్నీకి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఏంటి అసలు ఈ టోర్నీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ టోర్నీ మన సిబిఎస్ఈ స్కూల్స్, డిపిఎస్ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. ఒక 28 స్కూల్స్ వచ్చాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. వీళ్ళు ఏంటంటే ఈ గర్ల్స్ ఎక్స్క్లూజివ్ టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్లో ఆడిన వాళ్ళందరూ నేషనల్ ఛాంపియన్షిప్ అనమాట. అది డిపిఎస్ స్కూల్స్ ఇది. ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచి స్టాండర్డ్ ఆఫ్ గేమ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ చాలా పాపులర్ స్పోర్ట్ ఇప్పుడు. సో మనం చూస్తున్నాము ఇక్కడ ఈ ఉన్న డిపిఎస్ నాచారంలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చేశారు. ఇక్కడ ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్లో ఒక మంచి అకాడమీ ఉంది. ఈ అకాడమీలో నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారవుతున్నారు. దానివల్ల ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఈ పిల్లలకి. 28 స్కూల్స్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు అనమాట. సార్ అంటే ఇట్లాంటి టోర్నీలు ఆడడం వల్ల ఇండియాకి, దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఎలా వస్తుంది అంటారు? అసలు ఏంటి? ఈ స్కూల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది బ్యాడ్మింటన్. ఇప్పుడు నేను స్కూల్ నేషనల్స్ ఆడాను. స్కూల్ నేషనల్ తర్వాత యూనివర్సిటీ ఆడాను, తర్వాత స్టేట్కి ఆడాను. సో ఇది బిగినింగ్ అనమాట. ఎవరికైనా ప్లేయర్ అవ్వాలంటే ఫస్ట్ స్కూల్స్ లెవెల్స్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో ఇది బిగినింగ్ ఆఫ్ బ్యాడ్మింటన్ స్పోర్ట్ కాబట్టి ఇంతమంది వచ్చారు. మంచి స్టాండర్డ్ ఉన్నారు, మంచి ట్రైన్డ్ ఉన్నారు పిల్లలు కూడా. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలకి. ఫ్యూచర్లో మనం చూస్తున్నాం సింధులు, సైనాలు అందరూ ఇలా ఆడొచ్చిన వాళ్ళు అందరూ. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలకి. సార్ అయితే మనకి బ్యాడ్మింటన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సింధు, సైనా నెహ్వాల్, లేదంటే కశ్యప్. వీళ్ళు కొంతమంది మాత్రమే గుర్తొస్తారు. ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లని. అంటే భవిష్యత్తులో ఇండియా బ్యాడ్మింటన్లో ఏ పొజిషన్లో ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎక్కువ సౌత్ సైడ్, అందులోనూ హైదరాబాద్ ఈ సైడే ఎక్కువ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు కదా. హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్ యాక్చువల్లీ. మీరు ఎక్కడ చూసినా ఇండియాలో బ్యాడ్మింటన్ అంటే హైదరాబాదే. సో అంతమంది ఛాంపియన్స్ వచ్చారు మన దగ్గర. సో ఇప్పుడు చూస్తున్నాం వరల్డ్లోని ఒకప్పుడు చైనా అంటే బెస్ట్ కంట్రీ అనేవారు. ఇప్పుడు ఇండియాని కూడా చాలా భయపడుతున్నారు. ఇండియా అంటే మ్యాచ్ ఉందంటే. నేను 1980s నుంచి 90sలో ఆడేటప్పుడు ఇండియా అంటే అప్పుడు ఓకే ఇండియా ఇప్పుడే వస్తుందని. ఇప్పుడు చూస్తే ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అంటే అందరూ భయపడుతున్నారు. అంటే ఒక స్టాండర్డ్ వచ్చేసింది మన గేమ్కి అనమాట. సో మనం చూడొచ్చు ఫ్యూచర్లో చాలామంది సింధుసు, సైనాసు ఇటువంటి టోర్నమెంట్ నుంచే వచ్చి ఒక 10 yearsలో వచ్చేస్తుంటారు వీళ్ళందరూ ప్లేయర్స్. చూడండి, ఇది ఒక బిగినింగ్ అని చెప్పాను కదా. సో ఫ్యూచర్ చాలా ఉంది బ్యాడ్మింటన్లో. ఇప్పుడు క్రికెట్ వ్యూయర్షిప్ ఎక్కువ ఉంది, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. సో బ్యాడ్మింటన్ ఈజ్ నెంబర్ 1 స్పోర్ట్ ఇన్ ద కంట్రీ నౌ యాక్చువల్లీ. మీరు ఇమాజిన్ చేయాలి, ఒక టోర్నమెంట్ అవుతుంటే బ్యాడ్మింటన్లో 2000 ఎంట్రీలు వస్తున్నాయండి. యాక్చువల్లీ ఒకప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. మేము ఆడినప్పుడు 200 ఎంట్రీలు వచ్చేవి. ఇప్పుడు 2000 ఎంట్రీలు వస్తున్నాయంటే అసలు బ్యాడ్మింటన్లో ఒక లెవెల్లో ఉంది మన గేమ్ యాక్చువల్లీ. అయితే అంటే ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా ఇండియాలో క్రికెట్ని ఒక గాడ్గా చూస్తుంటారు, క్రికెట్ని ఒక మతంలా చూస్తుంటారు. ఎక్కడ చూసినా క్రికెట్ అంటే ఒక చిన్న మ్యాచ్ ఏది జరిగిన, T20 మ్యాచ్ జరిగిన, వన్డే కానీ ఏదైనా కానీ చూస్తూ ఉంటారు. మరి క్రికెట్కు పోటీగా ఇది బ్యాడ్మింటన్ నిలుస్తుందంటారా? అంటే క్రికెట్ ఒక రిలీజియన్ అండి. మన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చింది. కానీ బ్యాడ్మింటన్ కూడా సెకండ్ ఉందండి ఇప్పుడు కంపేర్ చేస్తే. కానీ ఫ్యూచర్లో చాలామంది ఛాంపియన్స్ వస్తే బ్యాడ్మింటన్ కూడా క్రికెట్ లాగా అవుతుందని నేను ఆశిస్తున్నాను యాక్చువల్లీ. సార్ మీరు కోచ్గా కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఏ ఏజ్ నుంచి బ్యాడ్మింటన్ స్టార్ట్ చేస్తే పిల్లలకి అంటే ఆటపరంగానే కాదు మానసికంగా కూడా ఏ విధంగా దోహదం చేసిద్ది అంటారు? మీరు బ్యాడ్మింటన్ ఎట్లాంటి స్పోర్ట్ అంటే 6 years ఏజ్ నుంచి 5 to 6 years ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బ్యాడ్మింటన్ ఆడకూడదు, స్విమ్మింగ్ చేయాలి, జిమ్నాస్టిక్ చేయాలి, తర్వాత స్పోర్ట్లోకి రావాలన్నమాట. పిల్లలు ఆ ఏజ్లో 6 years అప్పుడు అన్ని గేమ్స్ ఆడాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మానసికంగా ప్లస్ స్ట్రెంత్ వైజు అన్నీ వచ్చేస్తాయి పిల్లలకి, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత 7-8 yearsకి బ్యాడ్మింటన్ అట్లాంటి గేమ్స్ స్టార్ట్ చేయాలన్నమాట. సో స్పోర్ట్ ఆడిన వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ IITs ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా స్పోర్ట్స్ ఆడాలి. ఎందుకంటే ఒక ½ hour స్పోర్ట్ ఆడిన తర్వాత వాళ్ళ మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి థింకింగ్ కూడా బెటర్ అవుతుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఇండియాలో స్పోర్ట్స్ మస్ట్ చేయాలి యాక్చువల్లీ. ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేస్తే మన దేశము టాప్ కంట్రీ ఇన్ ద స్పోర్ట్స్ అవుతుందండి యాక్చువల్లీ. సార్ యంగ్ ప్లేయర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ వస్తున్న చిన్న ప్లేయర్స్ చాలామంది వస్తున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక కోచ్గా కానీ ఒక సీనియర్ ప్లేయర్గా కానీ. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ స్పోర్ట్ ఆడినా కానీ చాలా డిసిప్లిన్ వస్తుందండి స్పోర్ట్ ఆడితే. మీరు మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. సో లైఫ్లో ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్, ఇవన్నీ మంచి సిటిజన్ అవ్వాలంటే అందరూ స్పోర్ట్స్ ఆడాలి. సో నా సజెషన్ ఏంటంటే ఏదో ఒక గేమ్ తీసుకోండి,
ఆడండి, లైఫ్లో చాలా పైకి వస్తారు. ఎందుకంటే స్పోర్ట్లో ఉన్న ఓడిపోవడం గెలవడం అన్నీ ఉంటాయి. దానివల్ల లైఫ్లో కూడా మనిషి టోటల్గా డెవలప్ అయ్యి మంచి సిటిజన్ అవుతాడు అనమాట యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా క్రీడలు ఆడితే కనుక జీవితంలో గెలుపోవటంని సమానంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే పిల్లలు 5-6 సంవత్సరాల నుంచే ఆటలు, అన్ని రకాల ఆటలు ఆడడం ప్రారంభిస్తే కనుక వాళ్ళకి ఏదో ఒక ఆట మీద ఖచ్చితంగా సర్టన్ ఏజ్లో, అది 7 or 8 years ఏజ్ వాళ్ళకు ఒక సర్టన్ ఒక గేమ్ మీద అయితే ఖచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. ఆ గేమ్ని ఖచ్చితంగా ఆ గేమ్లో కనుక మెలకువలు నేర్చుకొని రాణిస్తే కనుక అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదగచ్చు అని చెప్పి కూడా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారుడు మనోజ్ సార్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది.